గైస్ మేమైతే కొంత దూరం వచ్చాక ఇదిగో గైస్ పొట్టుగొడుగులు కనిపించాయి. చాలా బాగున్నాయి గైస్. చూసారా ఎంత బాగున్నాయో. సో వీటినైతే తింటారో తినరో కూడా మాకు తెలియదు. తింటే అయితే ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎలా ఉన్నారు గైస్? మేమైతే ఈరోజు రాళ్ళ కొండకి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ కొండలో మొత్తం రాళ్ళే ఉంటాయండి గైస్. చాలా బాగుంటుందట ప్లేసు. సో చూద్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాం గైస్. సో మేమైతే కొంత దూరం వరకు వచ్చాం గైస్. సో ఇప్పుడైతే కొంచెం వర్షం పడేటట్టు ఉంది. చినుకులు కూడా అలా పడుతున్నాయి. మేమైతే వర్షం పడుతుందని తెలిసి గొడుగులు పట్టుకొచ్చాం గైస్. సో చూసారా ఎలా ఉందో వ్యూ అయితే. సో మేమైతే యాక్చువల్గా ఇద్దరమే వద్దాం అనుకున్నాం. కానీ ఆ తమ్ముడు గొడుగు పట్టుకున్నాడు కదా, ఆ తమ్ముడు నేను కూడా వస్తానన్నా అని చెప్పి మాతో పాటు వచ్చాడు. సో మేమైతే రావద్దు తమ్ముడు, వర్షం పడుతుంది కదా, ఎందుకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో, జారిపోతాం, మొత్తం రాళ్ళే అంటున్నారు కదా అని చెప్పి పర్లేదని వస్తా అన్నాడనమాట. ఇంకూడా సరేలే అనుకొని తీసుకొచ్చామన్నమాట. సో చూసారా గైస్, ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి. వీటి నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి గైస్. సో మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఓకే, చాలా దూరం వచ్చాము ఇప్పటి వరకు. అదే వీడియో మాత్రం తీయలేదు. సో మనోడికైతే ఏదో అయింది గైస్. చూద్దాం గైస్. ఏదో గుచ్చుకున్నాయి గైస్ మా వాడికైతే ప్యాంట్లోన. సో అవి తీయాలంటే చాలా టైం పడుద్ది అనుకొని ఎందుకులే తర్వాత తీసుకుందాం అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం, నడుస్తున్నాం అన్నమాట. అదే ఆ రాళ్ళకొండకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము కొంత దూరం వచ్చాకైతే మాకైతే ఇందులో ఒక సాపరాయి కనిపించింది గైస్. సో ఇక్కడ నుండి మాకు ఎటు వెళ్ళాలో తెలియక అలా నిల్చుండిపోయాము. చూసారా గైస్, మేఘాలు ఎటు చూసినా పొగమంచేనమాట, కప్పేసింది. సో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు మాకైతే. సో ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. సో మేమైతే కాసేపు అలా నిల్చునిపోయాము అక్కడే. సో మనోళ్ళైతే అటు నుండి వెళ్దాం అన్నారనమాట. సో నేను కూడా సరే అనుకొని వెళ్దాం అనుకుని అన్నాను అనమాట. సో ఇప్పుడైతే మనకి అక్కడికి వెళ్ళడానికి అయితే దారి లేదు, కాకపోతే మనమే క్రియేట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట దారి. సో అడవి నుండి వెళ్ళిపోవడమే. చూసారా గైస్, అడవి అయితే ఇంత దట్టంగా ఉంది. ఈ మధ్యన వర్షాకాలం కదా, అలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే గట్టి వర్షం పడేటట్టుంది గైస్. సో మీకైతే ఎలా కనిపిస్తుందో తెలియదులే, కానీ మాకైతే అలానే అనిపిస్తుంది. సో చూద్దాం. చూడండి గైస్, వెళ్ళడానికి కూడా దారి లేదనమాట. మేమైతే అడ్డంగా ఉన్న మొక్కల్ని జరుపుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో కెమెరా కూడా సరిగా పట్టడం అవ్వట్లేదు, అదే ఫోన్ కూడా. సో మనమైతే వచ్చేసాం గైస్ అదే రాళ్ళు ఉండే ప్లేస్కి. సో చూసారా, ఇక్కడ నుంచి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదులే, కానీ మొత్తం రాళ్ళే గైస్. మొత్తానికి ఇక్కడికి వచ్చాం గైస్. సో చూసారా రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. ఇంకా మనోళ్ళైతే మెల్లగా వెళ్తున్నారనమాట. అలా జాగ్రత్తగా వెళ్ళకపోతే పడిపోతాం గైస్, పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మెల్లగా వెళ్ళాలన్నమాట. ఓకే గైస్, మీరైతే ఒకటి అబ్జర్వ్ చేశారు, మేము ఇక్కడికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది గైస్. చూసారు ఎలా పడుతుందో వర్షం. ఇంకా మాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది గైస్. సో మేము వేసుకున్న చెప్పులు కూడా జారిపోయేటట్టు ఉన్నాయి గైస్. చూసారా, ఈ రాళ్ళెక్కుతుంటే ఎక్కడ జారిపోతామో అనిపిస్తుంది. చూసారా వర్షం అయితే ఎలా పడుతుందో. మేమైతే కాసేపు ఇక్కడే నిలబడిపోయామన్నమాట. చూసారా వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది గైస్. సో ఈ పడుతున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోయామన్నమాట.
కాసేపు అయ్యాక వర్షం అయితే తగ్గిపోయింది గైస్. మాకైతే ఈ పూలు కనిపించాయి గైస్. చూసారా ఎంత బాగున్నాయి ఈ పూలు అయితే. సో వ్యూ అయితే ఇలా ఉంది గైస్ వర్షం తగ్గాక. చూసారా ఎంత బాగుందో చూడడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. సో చూసారా ఆ పొగ మంచు, బ్యాక్ ఉన్న గ్రీనరీ నాకైతే చాలా చాలా నచ్చింది గైస్. సో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి గైస్. చూసారా ఈ గ్రీనరీ అయితే ఎంత బాగుందో. ఓకే, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రాళ్ళు కూడా ఎలా ఉన్నాయో చూసారా. ఇదన్నమాట రాళ్ళు. కాకపోతే ఇందులో మొక్కలు మొలిచాయి గైస్. సరిగ్గా కనిపించట్లేదు రాళ్ళంతా. చూసారా ఆ పొగ మంచు ఎలా ఉందో. అటు సైడ్ కొండలు చాలా బాగున్నాయి గైస్. సో మా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో రాళ్ళు అయితే చాలా మొత్తం ఈ కొండ మొత్తం రాళ్ళే ఉన్నట్టున్నాయి. కాకపోతే మొక్కలు కదా సరిగ్గా కనిపించట్లేదు అనమాట. మొక్కలు ఉండిపోయి ఇంకా ఇక్కడ నుండి ఆ కింద వరకు ఉన్నాయి గైస్ రాళ్ళు అయితే. సో చూసారా ఎంత బాగుందో కింద ఆ పచ్చని పొలాలు, ఆ కొండలు ఎలా ఉన్నాయి చూసారా గైస్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది గైస్. చూసారా పొగ మంచు అయితే ఇలా ఉందన్నమాట. ఆ కొండలు కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో మీకైతే ఇప్పుడు రాళ్ళు చూపిస్తాను గైస్. ఇదిగో చూసారా రాళ్ళు అయితే ఇలా ఉన్నాయి గైస్. కాకపోతే ఆ రాళ్ళ పైన చెట్లు అనమాట మొలిచేసాయి కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఓకే, చూసారా రాళ్ళు మీకు చూపిస్తా. ఎలా చూపించాలి? ఓకే, చూస్తున్నారా. కాకపోతే కొండ మొత్తం రాలే గైస్. మీకైతే అటు సైడ్ ఉన్న వ్యూ చూపిస్తాను గైస్. సో అటు సైడ్ కూడా చాలా బాగుంటుందంట. ఓకే, మనోడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో చూసారా ఇదైతే చెట్టు గైస్. రాళ్ళ మీదే గైస్ చెట్టు అయితే. సో చూసారా వాడైతే చాలా కష్టపడి వెళ్తున్నాడు అనమాట. రాళ్ళు దిగుతున్నాడు కష్టపడి అనమాట. సో నేను కూడా ఆడేసుకున్న చెప్పులు కూడా జారిపోయేటట్టున్నాయి గైస్. నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు నాతో వచ్చారు కాబట్టి ఎక్కడ జారి పడిపోతారేమోనని భయంగా ఉందన్నమాట. సో పర్లేదు బాగానే దిగుతున్నారు వీళ్ళైతే. సో వీడైతే బాహుబలిగాడు గైస్. ఎందుకంటే నేను ఆడిని బాహుబలి అని పిలుస్తాను అనమాట. సో హాయ్ చెప్తున్నాడు గైస్. చూసారా. సో చూడండి గైస్ చెట్టు అయితే అంత పెద్దది ఈ రాళ్ళపైనే మొలిచిందంటే మీరు నమ్ముతారా ఏంటో. సో పడిపోతారు ఈ జాగ్రత్త చూడు. ఓకే గైస్ మనమైతే మెల్లగా వెళ్ళాలి గైస్. ఈ రాళ్ళు మనకు కాలు ఇరిగిపోయిందంటే మరి ఇంకంతే. సో మనమైతే మెల్లగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఫోన్ కూడా పడిపోయింది అనుకో మరి ఇంకా దొరకదు గైస్. సో అలా ఉన్నాయన్నమాట రాళ్ళు. సో ఇదిగోండి గైస్ మొక్కలు అయితే ఇలా మొలిచాయి అన్నమాట. రాళ్ళు కనిపిస్తాయి కానీ మొక్కలు ఉండిపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అనమాట రాళ్ళు. ఓకే, మన వాళ్ళైతే తొంగి తొంగి వెళ్ళిపోతున్నారనమాట. తొంగి తొంగి కాదురా నక్కి నక్కి వెళ్ళండిరా. సో మనమైతే ఇందులో నుంచి దూరిపోయి వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారా. మర్రి చెట్లు గైస్. మర్రి చెట్టు చూసారా గైస్. ఈ రాళ్ళ మీదే మర్రి చెట్టు గైస్ చూసారా మొలకెత్తిందనమాట. ఎలాగో చూసారా మొత్తం రాలే కానీ మర్రి చెట్టు అలా మొలిచిందనమాట. సో మన వాళ్ళు అయితే జాగ్రత్తగా వెళ్తున్నారనమాట. మొత్తానికైతే వచ్చాం ఇక్కడికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. సో మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్.
సో మాకు తెలుసుకోవాలని ఉందన్నమాట గైస్. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది గైస్. ఎందుకంటే ఈ వర్షం, ఈ మొక్కలు, ఈ రాళ్ళు నాకైతే చాలా చాలా ఎగ్జైట్గా ఉంది గైస్. ఎందుకంటే నేను నేచర్ లవర్ కాబట్టి నా కళ్ళారా నేను చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం గైస్. అందుకే నాకైతే చిన్నప్పటి నుంచి కోరిక గైస్ ఇలాంటి నేచర్ చూడాలి అని అనమాట. సో నాకైతే ఎందుకో వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను అనమాట. సో చూసారా, ఈ మర్రి చెట్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. అవే మనల్ని పడదోసేటట్టు ఉన్నాయి. సో మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఓకే, సో కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. సో గైస్ మనమైతే బయటకు వచ్చాం. చూసారా, ఇక్కడ నుండి అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. అది ఊరు, కింద పొలాలు చాలా బాగున్నాయి గైస్. నాకైతే మైండ్ పోతుంది గైస్ ఈ వ్యూ చూడడం వల్ల. చూసారా ఆ ఊరు, ఇక్కడ నుండి ఊరు కనిపిస్తుంది. ఆ పొలాలు, ఆ పొగ మంచు, అమ్మ మొత్తానికి నా కలర్ నెరవేరిపోయింది అన్నట్టు అనిపిస్తుంది గైస్. సో ఈ నేచర్ చూడడం వల్లే ఇంత హ్యాపీగా ఉన్నానంటే కేవలం దీనివల్లే అనమాట. సో మావాడైతే అలసిపోయినట్టున్నాడు, కూర్చుని పోయాడు అనమాట. గొడుగులైతే వీడే పట్టుకున్నాడు, వాడేమో తిరుగుతున్నాడు అలాగా. సో ఏదైతే అయింది కానీ చూసారా రాళ్ళు అయితే ఇంకా ఇక్కడ వరకు అవే ఉన్నాయి కదా. రాళ్ళు అయితే కొండ మొత్తం రాళ్ళే, మరి రాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకే రాళ్ళ కొండ అని చెప్పాం గైస్. చూసారా పొగ మంచు ఎలా ఉందో. ఇందులో జారి పడితే మరి ఇంకా హాస్పిటల్లో స్కానింగ్ చేస్తే మొత్తం ఎముకలు ఇరిగిపోయినట్టు చూపిస్తుందేమో. చూసారా రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. సో మన వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు. బాహుబలి గడి అయితే అక్కడ గొడుగుని చుట్టుతున్నాడు అనమాట. సో మనమైతే పైకి వెళ్ళి చూపిస్తా అనమాట మీకు రాళ్ళు మొత్తం అనమాట. ఓకే, అలసిపోయినట్టున్నాడు, ఆడైతే కూర్చుని పోయాడు అనమాట. అమ్మా ఎక్కలేకపోతున్నాం గైస్ ఈ రాళ్ళు అయితే. సో మనోడైతే అలసిపోయినట్టున్నాడు. సో చూడండి గైస్ ఎలా ఉందో వ్యూ అయితే చాలా బాగుంది గైస్. ఇలాంటివి చూస్తే ఎలాంటి పేషెంట్ అయినా లేచిపోతాడు గైస్. చూసారా ఇలాంటి తీగలు అనమాట ఈ రాళ్ళు మొత్తం కప్పేసి ఉన్నాయి గైస్. లేదంటే మనకి మొత్తం రాళ్ళే కనిపిస్తాయి. సో చూడండి గైస్ రాళ్ళు అయితే ఇలా ఉన్నాయి గైస్. మన దిగడానికి చాలా కష్టపడిపోతున్నాడు అనమాట. ఓకే చూసారా ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది అనమాట రాళ్ళు. జారి పడ్డామంటే మరి ఇంకంతే, కిందకి వెళ్ళిపోవడమే. జాగ్రత్తగా దిగాలన్నమాట. ఓకే చూస్తున్నారు కదా రాళ్ళు అయితే ఎలా కనిపిస్తున్నాయో. మీకైతే ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ నాకైతే అమ్మ బాబోయ్ అన్నట్టు కనిపిస్తుంది. సో బాహుబలి గడు అయితే అలసిపోయినట్టున్నాడు. ఓకే మనమైతే మెల్లిగా దిగుదాం. గైస్ చూడండి ఇందులో మన కాలు కానీ ఇరుక్కుపోయిందంటే అంతే, మరి ఇంకా బయటికి రాలేం. సో చూసారా రాళ్ళపైనే మొక్కలు అన్నమాట, చెట్లు. చూసారా గైస్ అంత గ్యాప్ ఉంది, అందులో కానీ మన రాళ్ళు ఇరిగిపోతే అంతే. ఓకే మనమైతే వెళ్ళిపోదాం గైస్,
ఇక్కడ నుండి కింద వరకు రాలే గైస్, అంటే కొంత దూరం వరకు రాళ్ళు అంతే, మరి ఆ కింద వరకు కాదులే. ఇక్కడ చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో. ఓకే ఓకే మనమైతే వెళ్ళిపోదాం గైస్. సో రాళ్ళ కొండ మొత్తం చూసాం కదా. సో మనకైతే ఇటు నుండి దారి లేదు కాబట్టి మళ్ళీ అలా వెళ్ళాలన్నమాట. సో చూద్దాం అలా వెళ్ళడం అవుద్దో లేదో చూడాలి. ఒకసారి చూసి నాకైతే ఈ కొండ మొత్తం చూపించాలని ఉంది, అదే మేము వచ్చిన దారంతా. ఓకే సో మన వాళ్ళకైతే ఏదో కనిపించింది, తొంగి తొంగి చూస్తున్నారనమాట. గైస్ బాబాలు పడిపోతారు చూడు, జాగ్రత్త, కోతులాగా ఎగిరేకు. మనోడైతే ఏదో స్కానింగ్ చేసేస్తున్నాడు మొత్తం అన్నమాట. సో ఓకే మనమైతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం, అది కొండ నుండి అనమాట. సో మేమైతే వెళ్ళేటప్పుడు చెట్టు దగ్గర అనమాట ఇవేవో కాయలు కనిపించాయి గైస్. ఈ కాయల పేర్లు తెలిస్తే మీరు కామెంట్ చేయండి గైస్. సో చూసారా ఏ కాయలు అంటే ఏదో కాయలు, నాకు కూడా పేరు తెలియట్లేదు. సో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి గైస్. సో పదరా హెల్ప్ గైస్, మేమైతే కొండ దిగుతున్నాం అన్నమాట, ఆ రాళ్ళ కొండ. సో కొంత దూరం వరకు అయితే వచ్చాం మేమైతే. చూసారా ఇక్కడ వరకు కూడా రాళ్ళు ఉన్నాయన్నమాట. మనోళ్ళు అయితే కష్టపడి జాగ్రత్తగా దిగుతున్నారనమాట. చూసారా ఇక్కడ వరకు రాళ్ళు ఉన్నాయి గైస్. కొండ మొత్తం రాలే అనుకుంటా నాకు తెలిసి. సో మనం కూడా జాగ్రత్త దిగాలన్నమాట. ఒక మనోడైతే ఎగిరెగిరి దిగుతున్నాడు, బాహుబలిగాడు. సో మెల్లగా రోయ్, ఏమైందిరా, పద పద. ఓకే మెల్లగా గొడుగులు కూడా పట్టుకున్న, జాగ్రత్త. ఓకే ఆ ముందులో ఉన్నోడు పేరు చెప్పలేదు కదా మీకు, సంతోష్ గైస్. సో యాక్చువల్గా మేము వాడు వద్దాం అనుకున్నాం, మధ్యలో ఈ బాహుబలిగాడు తగిలేడు అనమాట. రావద్దురా అంటే వినలేదన్నమాట. చూసారా గైస్ మేమైతే ఎలా వచ్చాము. సో చూడండి గైస్, ఇక్కడ నుండి లోపలికి దూరిపోవాలన్నమాట మనం. జాగ్రత్తగా వెళ్ళాలి, అసలుకే ఇంటికి చెప్పకుండా వచ్చాం. సో గైస్ అక్కడితో ఎండ్ అనుకుంటా రాళ్ళు అయితే. సో ఇక్కడ నుంచి అయితే అంత కనిపించట్లేదు, మామూలుగా ఒకటో రెండో కనిపిస్తున్నాయి. చూసారా అడవి అయితే ఇలా ఉంది. సో యాక్చువల్గా మేమైతే అలా వెళ్ళిపోవాల్సింది, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పి ఇలా వచ్చామన్నమాట. ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి గైస్. సో చూసారా గైస్ మనమైతే ఇప్పుడు దిగాలి గైస్. సో చూడండి మా వాళ్ళు అయితే ఎలా దిగుతున్నారు. ఇక్కడ నుంచి జారి పడ్డామంటే మరి ఇంకా అంతే, కిందకి వెళ్ళిపోవడం వితౌట్ నడకతో అనమాట. సో మా బాహుబలిగాడు అయితే అలసిపోయినట్టున్నాడు, చాలా దిమ్ముగా నడుస్తున్నాడు అనమాట. ఓకే చూసారా గైస్ అడవి అయితే ఇలా ఉందన్నమాట. ఇవైతే వెదురు చెట్లు అనమాట. ఇది కనిపిస్తుంది కదా ఆకులు, ఇది వెదురు అనమాట. సో
మనోడైతే వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళడం అవుద్దో అవ్వదు చూడాలి. గాయస్ ఏంటి గాయస్ వీళ్ళే ఇలా వెళ్తున్నారంటే నేను ఇంకా ఫోన్ పట్టుకున్నాను, కెమెరా వీడియో తీస్తున్నాను ఎలా వెళ్ళాలి. బాహుబలి ఫోన్ తీసుకోరా. ఫోన్ తీసుకో. ఓకే చూసారా సంతోష్ అయితే ఎలా వెళ్తున్నాడు, మీకు కనిపించడం లేదు. బాహుబలి జాగ్రత్త రై, పడిపోతా. సో గైస్ ఇలాంటి సమయంలో వీడియో తీయడం మంచిది కాదు గైస్. సో బతికుంటే తర్వాత తీయొచ్చు, కాలు చేతులు ఇరిగిపోయాయంటే మరి ఇంకా లేదు ఇంకా. సో కాసేపు అయితే మనం వీడియో ఆఫ్ చేసేద్దాము. వీళ్ళు దిగుతున్నది చూపించాలి కదా. సో బాహుబలి జాగ్రత్త రై. సో సంతోష్ గడు అయితే ఏదో కష్టపడుతున్నాడు దిగడానికి, ఆడైతే పర్లేదు ఏదో ఒకలా దిగిపోతాడు, కానీ బాహుబలి గడే చూడాలి. సో వీడైతే ఆ పైన వెళ్తున్నాడు. సో మనమైతే ఇలాంటి సమయంలో వీడియో తీయడం మంచిది కాదు. ఫోన్ అయితే ఇడికి ఇచ్చేద్దాం. ఓకే సో ఓకే గైస్ మేమైతే దిగిపోయామన్నమాట. బాహుబలి గడు అలా ఉందన్నమాట మేము దిగే ప్లేస్ అన్నమాట. సో మేమైతే కొంత దూరం వరకు వచ్చాం గైస్, చాలా కష్టపడి దిగాము ఆ రాళ్ళ నుండి అయితే. సో ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే ఇటు నుంచి రాలేదు వచ్చేటప్పుడు, సో మీకు చూపిద్దామని చెప్పి ఇలా వస్తున్నాం అన్నమాట. సో చూడండి గైస్ ఎంత కష్టంగా ఉందో దిగడం కూడా. సో ఓకే మనమైతే వచ్చేసామన్నమాట కొంత దూరం. వాళ్ళైతే ఇందులో కాలు కడుక్కున్నారు. అదే దిగేటప్పుడు అనమాట మొత్తం ఇసుక మట్టి చెప్పుల దగ్గర అంటుకోవడం వలన చెప్పులు జారిపోతాయి కదా, అందుకే కడుక్కున్నారనమాట. సో ఇప్పుడైతే మనం కొంత దూరం వచ్చాం, మళ్ళీ ఈ సాపరాయి ఎక్కాలన్నమాట. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాం కొంత దూరం అయితే చాలా కష్టపడి. సో ఇప్పుడైతే మనం వెళ్దామన్నమాట. ఓకే గైస్ చూసారా గ్రీనరీ అయితే ఎంత బాగుందో. గైస్ ఏ బాహుబలి ఏం చేస్తున్నారా, మావాడైతే ఇది చూస్తున్నాడు గైస్. అదే త్వర అనమాట, అందులో రాళ్ళ త్వర. సో మేమైతే చాలా అలసిపోయాం గైస్ ఇక్కడ వరకు వచ్చి. ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, అలాగే కొంచెం అలసిపోయాం కూడా. సో లైక్ చేయండి వీడియోని. ఓకే ఇక్కడ నుంచి జాగ్రత్త నడవాలి, జారిపోతే మళ్ళీ కష్టం, కిందకి వెళ్ళిపోతాం. సో మా వాడికైతే ఏదో మొక్క కనిపించింది, పెద్ద సైంటిస్ట్లా చూస్తున్నాడు అనమాట ఏదో మొక్క. ఓ గైస్ పిలుస్తున్నాడు. ఓ గైస్ ఇవైతే చిన్న చిన్న పళ్ళు ఏవో, అదే గింజలు అనమాట, కాయలు లాంటివి. ఏంటి బాహుబలి గడి తినేస్తాడు, తింటారా ఇవి ఎవరైనా? అదే ఈ కాయలు అదే ఈ గింజల పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. వీడైతే తినేస్తున్నాడు. సో యాక్చువల్గా తినమనుకుంటా నాకు తెలిసి, వీడైతే తినేస్తున్నాడు. అడవికి వచ్చి రే ఏదైనా అయితే మా పూచి కాదు రే, నువ్వే తినేసావు, మాకు వీడియో ప్రూఫ్ కూడా ఉందిలే చూపిస్తాం, మేము తినమని చెప్పలేదు నేను నిన్ను.
ఓకే గైస్, మనమైతే కొంత దూరం వరకు వచ్చాము. మొత్తానికి మేము వచ్చిన ప్లేస్ అయితే మొత్తం చూసామన్నమాట. సో చూసారా, మనం వెళ్ళే దారి అయితే ఇలా ఉందన్నమాట. సో గైస్, మనం ఇందాక స్టార్ట్ అయ్యాం కదా, ఆ రాయి ఇంతవరకు ఎండ్ అవ్వలేదన్నమాట. సో చూసారా, సో మన వాళ్ళు అయితే అలసిపోయినట్టున్నారు గైస్, కూర్చుంటున్నారు అనమాట. ఓకే, నేను కూడా అలసిపోయినా, కూర్చోవాలి ఒక 5 నిమిషాలు. సో వీడైతే ఆ గింజలతో ఆడుకుంటున్నాడు, బాహుబలి గాడైతే కూర్చున్నాడు అనమాట. చూసారా గైస్, వ్యూ అయితే ఎంత బాగుంది, అమ్మా చాలా బాగుంది గైస్. చూసారా, అలా ఉందన్నమాట వ్యూ అయితే. గైస్, ఇందాక వర్షం పడడం వల్ల మేఘాలు కూడా ఇంకా అలానే ఉన్నాయి గైస్. సో బాహుబలి ఎలా అనిపించింది అంటే నవ్వుతున్నాడు గైస్. బాహుబలి అయితే మీకే హాయ్ చెప్తున్నారు గైస్. సో మనోడైతే గుద్దుకున్నాడు రాయి దగ్గర అనమాట. సో మనమైతే వెళ్ళిపోదాం గైస్. సో మనమైతే వచ్చేసాం గైస్. సో మనోడికైతే ఏదో అయింది మళ్ళీ, ఇంకా ఇందాక నుంచి తీసుకుంటున్నాడేమో, పదరా తర్వాత తీసుకుందాం అంతా తీసుకుంటున్నాడు. ఓ ప్యాంటు మడత వేసుకుంటున్నాడు, నవ్వుతున్నాడు. ఇప్పుడే అంటారు బాబు స్టైల్, పదండ్రా వెళ్దాం. గాయస్, మనమైతే రాళ్ళకొండ మొత్తం చూసాం, కానీ మొత్తం అలసిపోయాం గాయస్. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలి గాయస్. సో మాకైతే ఆకలిగా ఉంది గాయస్, మార్నింగ్ అయితే ఎక్కువ తినలేదన్నమాట. సో ఓకే, మనమైతే వచ్చాము ఇందాక వచ్చిన ప్లేస్కి. బాహుబలి, హే బాహుబలి. సో ఆడైతే పలకట్లేదు మాకు, ఏంట్రా ఆకలేసిందా లేదా నవ్వుతున్నాడు గైస్. సో మేమైతే వచ్చే దారిలో అనమాట ఇదేదో పురుగు కనిపించింది గైస్. సో ఈ పురుగు పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా,